ఆడపిల్లలు ఉన్నోళ్ళంతా గజ గజ వణుకుతుర్రు. ఈసుంటి సైకో కొడుకులు ఎక్కంచెలు పుడుతుర్రు. ఏ తల్లి కంటుంది మా అందరిని అట్లనే చంపుకుంటా పోని. మరి మీరు ఇట్లనే కూర్చోండ్రి. ఆడపిల్లని కానాలంటే భయపడుతుర్రు. ఈ ఆడపిల్లలే పుట్టకపోతే మీరు ఎట్లా పోతారు? మళ్ళా జనం కావాలన్నా కొడుకులైనా బిడ్డలైనా కానేటిది ఒక ఆడపిల్లనే చంపుతారా? తెల్లం దాకా పొద్దుదాకా అసలు మనసులో పడతలేదు. కళ్ళల్లో తిరిగినట్టు అనిపిస్తుంది, మా ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది, కూర్చున్నట్టు అనిపిస్తుంది, ఎన్నో అనిపిస్తున్నాయి. ఇక దాని గురించి మనం ఊగా పట్టించుకుంటూ కూర్చుంటే ఎట్లుంటుంది? చేసే పని అయితే చేయాలి. వాళ్ళకి ఏదన్నా శిక్ష పడేదాకా మనం పోరాడాలి. ఇక ఈ బిడ్డ మీదే పట్టుకుని కూర్చుంటే మనకు న్యాయం జరుగుతుందా? న్యాయం జరగాలి. ఇక ఇది పెయింట్ రమ్మంటే వస్తుందా? రాదు. కాబట్టి వాళ్ళకు కోటింగ్లు ఇవ్వాలంటే మంచి మంచి కోటింగ్లు ఇవ్వాలి. ఉన్న నలుగురికి శిక్ష పడాలి. శిక్ష పడాలంటే అది సీఎం దగ్గర పోతేనే ఆయనతోటే అవుతుంది కథ. అదే మాట అందరూ అంటుండ్రు. ఆయన దగ్గరికి పోతేనే అవుతుంది, ఆయన దగ్గరికి పోతేనే న్యాయం జరుగుతుంది. అక్కడ దాకా పోయిందా పోలేదని అంటున్నారు మంది అంతా అంటుర్రు. ఆయన రాకుంటే ఉండడు, ఇంత పెద్ద సీరియస్ పట్టించుకోకుండా ఉండడు. మనం మన ఈడియలన్నీ బుజ్జి చనిపోయింది ఇవన్నీ ఆయన దగ్గర పోతున్నాయా పోతలేవు? సీఎం దగ్గర పోతుందా పోతలేదు? చూస్తలేడు. పోతే మాత్రం ఏ ఈడియలన్నా కొంచెం మన గురించి మాట్లాడపోనా? ఆ సార్ తలుసుకుంటే అన్నీ అవుతాయి. దేశం అంతా ఓట్లేసి మళ్ళోసారి గెలాలంటే నలుగురికి సాయం చేస్తేనే కదా. ఇప్పుడు ఎంతో మంది చచ్చిపోతురు. మన సిట్టి ఇట్లా అయినా కంచేయాలి. ఇప్పుడు 6-7 పానాలు వాయి. సిట్టిది ఇట్లే ఉంటుంది, మందిది ఇట్లే ఉంటుంది. ఉంటే ఎట్లా ఉంటుంది? ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది? మరి నిన్న లాంబడా చనిపోయాయి. మొన్న ఒక్కడేమో ఫ్రిడ్జ్గా పెట్టిందంట అన్ని నరికి. ఇప్పుడు సీఎం పట్టించుకుంటేనే కదా, వాళ్ళు పెద్ద పెద్ద ట్రీట్మెంట్ ఇస్తేనే కదా వాళ్ళకి భయం అన్నది దక్కుకుంటుంది. ఇక్కడ బయట దేశంలో ఎట్లున్నది? ఇంకొక్కరికి ఫస్ట్ చేసింది కదా, ఇంకొక్కరికి ఎత్తే వాళ్ళందరికి భయం ఉండేది. భయం ఉంటుంది. ఇప్పుడు బయట రాజ్యంలో ఎట్లుంది, బయట దేశంలో ఎట్లుందంటే బయట దేశంలో ఎట్లున్నదంటే తప్పు చేసిన ముక్కలు 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 నరికి పారెత్తుండ్రు. అమ్మాయిని చూసడానికి భయపడుతుండ్రు, అమ్మాయినికి తాగడానికి భయపడుతుండ్రు. బయట దేశంలో గట్లుంటే ఈ తెలంగాణలో గిట్లెందుకు ఉన్నది? కోడి పిల్ల కాకపోయా, కుక్క పిల్ల కాకపోయా, నక్క పిల్ల కాకపోయా చంపడ వారించడానికి అట్లా చంపేస్తుండ్రు. కాబట్టి ఆ సీఎం సార్ అయితే కంపల్సరీ పట్టించుకోవాలి, ఈ న్యాయం జరగాలి. ఎందుకంటే మాకు మనసున పడతలేదు. ఉన్న ఒక పిల్లని చంపేసి పోయిండాడు. ఆయనకి ఎన్ని గుండెలు, ఆయనకి ఎంత ధైర్యం, అంత ధైర్యం ఎవరు ఇచ్చిండు ఆయనకు? ఒక్క పానం కాదు, 3 పానాలు తీసిండాడు. 3 పానాలు తీసిన వాడిని ఎట్లా వదిలిపెడతారు? ఇగో ఆ సీఎం సారు ఏం ఆలోచించేది ఉండే, మన ఇంటోళ్ళు అన్న మాటనే కాదు ఇది. ఒక్కళ్ళు ఇద్దరు అన్న మాట కాదు, రాష్ట్రం అంతా ఒకటే అయింది. రాష్ట్రం అంతా ఒకటే అయినప్పుడు ఆ సార్కు ఈ మాట ఖచ్చితంగా తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏ జవాబు ఇస్తలేడు. అలా పడే శిక్ష పడగొట్టటి వాళ్ళ ఇంటి నలుగురికి శిక్ష పడేటట్టు చేయాలి. సీఎం సార్ అంటే ఎగిరిత పడాడు. అదే మరి చాలా మంది మొత్తం న్యాయం చేసి కొద్దిగా సీఎం సార్ అంటే ఇప్పుడు చిన్న చిన్నోళ్ళు అంటే ఎగిరిత పడతారు. ఆ పెద్ద సార్ ఎగిరిత పడితే మంచి ఉండదు కదా, 4 అక్కలకు అనుకుంటారు అన్నట్టు చూస్తుండు. ఆ సారు చిన్న పెద్ద ఎటు చూస్తుండు, ప్రపంచం పట్టించుకుంటున్నా లేదా, కామెంట్లు చదువుతాడు, మంచిది చెడ్డది ఆయన అన్నీ చూస్తాడు. కాబట్టి అన్నీ పట్టించుకొని ఇవన్నీ చూసి ఆయన రంగంలో దిగుతాడు, మన దగ్గరికి వస్తాడు, న్యాయం జరుగుతుంది. మనకి మనం ఏడ్చుకుంటూ సీఎం సార్ మన దగ్గర రాకున్నా సరే అక్కడ న్యాయం చేయాలి. కానీ ఇంకో బిడ్డకు ఇటువంటి అన్యాయం జరగకుండా ఏ బిడ్డకి ఎట్లా జరుగుతున్నది? ఇప్పుడు నువ్వు గెలిచినే కదా, అందరూ ప్రజలు ఓట్లు ఎత్తనే కదా నువ్వు గెలిచినావు. మరి ఓట్లేసి గెలిచినప్పుడు నువ్వు పట్టించుకోవాలి కదా. మళ్ళీ సీఎం కావాలనుకున్నా నువ్వు మందిని పట్టించుకొని అందరూ న్యాయం చేస్తేనే. ఇప్పుడు నలుగురికి ఇట్లా చేసామనుకో, రేపు అప్పగిరికి ఇట్లా ఎత్తని చెప్పి భయం ఉంటుంది. నువ్వు ఆంధ్రలోడు నా 2 ముగ్గురికి శిక్ష చేసిండు వెంటనే. ఇంకో అమ్మాయికి ఇట్లా కొట్టుడే కానీ, బాటలు తిట్టుడే కానీ, ఇట్లా లోన్లు కానీ కొట్టు అక్కడ చదువులేవట. మా తెలంగాణలో ఉన్నది. ఇవి ఆపేయాలి సీఎం సార్. ఆపేస్తేనే అందరు పోతారు. ఇంకో అమ్మాయి తోలుకోకుండా ఇంకో కట్టుకోతా ఉండదు. ఆ సారు పట్టించుకో, ఆయన మంచోడు అంటే బాగా పట్టించుకుంటాడు. అందరికి మంచోడు. ఆయన తలుచుకుంటే ఒక నిమిషం పట్టది. ఏ రకంగా వాళ్ళని వేసేస్తారు. ఆ సారు మాట వెళ్ళాలని ఆ సీఎం సారు మాట వెళ్తేనే అలా ఉరిశిక్ష పడుతుంది. ఆ ఉరిశిక్ష పడాలంటే ఆ సారు వల్లనే అవుతుంది. ఇప్పుడు ఇంత దారుణం మాత్రం
ఓళ్ళ ఇంట్లో వచ్చినా ఇబ్బంది తట్టుకోరు మన ఇంట్లో వచ్చినా కూడా మనం తట్టుకోము. దయచేసి ఆ సార్ రేపు ఆడపిల్లని అందామంటేనే భయపడుతున్నారు. ఆడపిల్ల ఇప్పుడు అందరు ఫోన్ చేసుకుంటే ఏమంటారు, మాకు ఆడపిల్ల ఉన్నదమ్మా, మాకు ఆడపిల్ల ఉన్నదమ్మా, లగ్గం చేద్దామంటేనే దడ కుడుతుంది, మాకు లగ్గం చేద్దామంటేనే భయం అనిపిస్తుంది, మాకు ఆడపిల్ల ఉన్నారని ఫోన్లు చేసుకుంటా మాకు ఎంతో మంది మాట్లాడుతుండ్రు. గంత భయం ఉన్నది ఆడపిల్లల అన్నోళ్ళకు. మరి అంతగానం కనుక్కొని మందికి కడుపుకోత కోసుకుంటానిక మనం కనుక్కొని ఆడపిల్లలు కనుక్కొని అల్లుళ్ళకి సంపమని ఇస్తున్నామా? అట్లా ఇస్తుంటే ఈ రాష్ట్రం ఇట్లనే చూసుకుంటుండని మేము ఆడపిల్లలు కనుక్కుంటాం, మందికి సంపూరయ్యా అల్లుడా సంప అని చెప్తున్నాము. ముక్కలు చేసుడు, ఫ్రిడ్జ్లో పెట్టుడు, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళని చంపుడు, ఇద్దరు బిడ్డలు చంపే, తల్లిని చంపే, ఎక్కడ శవాలు అక్కడ లేస్తుంటే రాష్ట్రం ఎక్కడ నిశ్శబ్దంగా ఉంటుంది, ఎవరేం పట్టించుకుంటలేరు. మా కోడలు చార్మి ఏమంటుంది, ఇట్రా ఇక్కడ కూర్చుందిరా మా కోడలు. గదే ఆ సీఎం సార్ దగ్గర దాకా పోతే ఈ విషయం తెలుతుందా లేదా, మరి అక్కడికి దాకా పోతుందా సార్, చూస్తుండా లేదా, చూస్తే మరి ఇంత నిశ్శబ్దంగా ఉండడు. ఏదన్నా మా గురించి 4 మాటలు చెప్తాడు, చేసే న్యాయం చేస్తాడు అని మేము అనుకుంటున్నాం. మరి ఆ సారు ఆ సీఎంకు వెళ్తే ఇప్పుడు ఆ సార్కు వెళ్తే ఇప్పటికి ఆ పని అయిపోతుంది అంటుండ్రు. మరి ఎందుకు అది మనకు తెలకపోయి ఎటు పోడు ఏం కదా, ఒకటి తెలిసి ఒకటి తెలకపోయి వాళ్ళనే పట్టించుకోలేదు జనాన్ని. ఇప్పుడు అందరూ ఏమంటారు, సారు మంచోడు అనుకున్న పనులు చేస్తాడు. ఇప్పుడు చేయకపోతే ప్రజలు ఊరుకోరు కదా, 2 రాష్ట్రాల మంది ఒకటైంది. ఆయన సారుకు తెలియాలి, ఈ సారు పట్టించుకోవాలి, చాలా మంచోడు అంటుండ్రు. అందు గురించి సారు ఇట్లా ఆపేసింది అనుకో, ఆయనది చిన్న మంది మెచ్చుకోరు, రాష్ట్రం అంతా మెచ్చుకుంటారు. తెలంగాణ గడ్డ మీద ఆ సారు మంచిగా కాపాడుతుండ్రు. ఆడలు అంటే మొగోళ్ళు భయపడుతుండ్రు, ఒకళ్ళు కొట్టేంత అధికారం వాళ్ళకు లేదు ఇప్పుడు అన్నట్టు ఆ సారు ఇప్పుడు వీళ్ళందరినీ చంపేయాలి, 4 చంపేయాలి. ఇంకో అమ్మాయికి న్యాయం కావాలి, ప్రతి ఒక్క బిడ్డకు న్యాయం కావాలంటే సీఎం సార్ పట్టించుకోవాలి, వీళ్ళని చంపేయాలి. పిల్లని చంపేసి మొన్న గ్యాస్ పోసి చంపేసి పిల్ల పొద్దులు పడ్డాక ఎంత కలగల అట్లా చంపేవాడు ఇంకెప్పుడు పట్టించుకుంటాడు సార్. ఒక నెల లోపట్నే 5 కేసులు. ఇదివరదాకా నడిచింది ఒక తీరు ఉండాలి, ఇప్పుడు ఇంకో రంగంలో దిగాలి ఈ రాష్ట్రం అంతా. ఇంకో రంగంలో దిగుడు ఏంటంటే, ఒక్క ఆడపిల్ల ముఖం చూడాలంటే ఆయనకి ఉచ్చబడాలి, భయపడాలి, గద్దగా దనకాలి. ఏ రాత్రి పగలు ఆడపిల్ల తిరిగినా కానీ, బండ్ల మీదనే కానీ, బైకుల మీదనే కానీ, స్కూట్ల మీదనే కానీ, కాలేజీ పంట దిగుడే కానీ, ఎక్కడైనా కానీ తిరుగుతే ఒక అమ్మాయిని చూస్తే అబ్బో ఇంత పెద్ద శిక్ష ఎత్తుండ్రా అని వాళ్ళకు దడ పుట్టేటట్టు భయపడాలంటే ఎవరు చేయాలి ఈ పని? ఇది కొత్తగా మళ్ళీ పుట్టియాలి. మీరు ఇంత భయపడాలంటే సీఎం సార్ వేయాలా? సంపినాళ్ళు గిట్ల జీవితాంత కాలం ఆయనే గెలుతాడు, మళ్ళా గెలుతాడు. ఆడపిల్లలకు ఇంత మంచిగా సాయం చేస్తే మాత్రం ఆ సీఎం సార్ ఎప్పుడు గెలుతాడు. మమ్మల్ని అందరూ పట్టించుకోవాలి. ఈడికి రమ్మంటుండ్రు, కోర్టుకు రమ్మంటుండ్రు, సీతక్కసుగా పట్టించుకోవాలి. అమ్మసుగా బాగా మంది పెట్టుకుంటారు, బాగా మంది చంపుతారు. వీళ్ళన్నీ చంపిన ఈడొక్కడు చంపిన కానీ ఈ పిల్లని బగ్గ మంది చంపేస్తారు. ఆడలని చంపుకుంటా ఫ్రిడ్జ్లో పెట్టుడు, గ్యాస్ పోసుడు, బాగా ఏం చేస్తున్నాడు, ఆయనే చంపిడు కాడు, కర్రోడు చంపిడు అని అందరు చంపి పారేస్తారు. ఇప్పుడు చార్మి ప్రెగ్నెంట్ ఉన్నోళ్ళు మా రాజేష్కు 4 బిడ్డలు ఆడి భయపడుతుండు. ఆడపిల్లలు ఉన్నోళ్ళు అంతా గజ వణుకుతుర్రు. ఈ సుడి సైకో ఎక్కంచెలు పుడుతుర్రు. ఏ తల్లి కంటుంది దీని తల్లిని అన్నదమ్ములు 4 పెట్టకపోయి ఎన్నికోట్లు డైరెక్ట్ రోజు నీళ్ళు చంపాలి. అంతే ఉరికిపించుకుంటా ఎన్నికోట్లు చేస్తేనే ఇంకోటి అనేది భయం ఉంటుంది. మన సార్ వేసిండు దేశంతో కాపాడుతుండ అంటే ఆ సార్కు చేసేది అందరూ ఇప్పుడు జనంతో పండుగ వేసుకోవాలి. అట్లా చేస్తే సార్ మొక్కుడే. ఒక్క మనిషిని చంపిండంటే ఆడు మంచుడు ఎందుకు అవుతాడు? ఒక్కరు పానం తీసి అవుతాడు? అస్సలు కాదు. ఆడు ఇప్పుడు ఇంకో మనిషిని చంపినట్టు ఇంకో మనిషిని చంపుతాడు. ఆడి చంపినట్టు చంపుకుంటూ పోతూనే ఉంటాడు. అడిగా చంపుకుంటూ కనుకోతే మీరు వెనకేసుకుంటా మేపుకుంటా కూర్చుంటే తల్లి వెనక ముగ్గురు తల్లి నేర్పి అన్నదమ్ములు నేర్పి తల్లి నేర్పి ఆయనకి మొత్తం రింపి ఆడిని సంపేపించిన డబ్బు అరకట్నం దాగలు కూడా అన్ని తల్లిని చంపకుండా ఇంట్లో ఉంటే చంపిండు, ఇంట్లో ఉండి చంపిండే బయట పిల్లలు చంపరా?
తల్లిని ఏం చేయాలో చెప్పన్నా, తల్లిని ఏం చేయాలో నడి బర్ల నెత్తి కోసేయాల, ముక్కు కోసేయాల, 2 చెవులు కోసేయాల, దాని చేతులు నరికేసి అగాధం విడిచిపెట్టాల తల్లిని. కొడుకుని కోడల్ని బతకకుండా వేసింది, పచ్చని జంటని ఇడయిపోయింది. అది ఎప్పుడు బతక అనుకున్నది? పచ్చని జంటని ఇప్పుడు ఫస్ట్ కానిపై ఈ కానిపై పిల్ల పాపలతో కొడుకుని బిడ్డని కనుక్కొని భార్య భర్తలు 200 పిల్ల పాపలతో సల్లగా ఉందరు. నువ్వు చూసుకుంటే సంబరపడపోదువా? కొడుకు మీద కోడల మీద పగ పట్టి వాళ్ళిద్దరు ఎటు కాకుండా వేసి పాపి ఇప్పుడు మనవరాలు ఉడుతుండే కోడల పానం తీసే నువ్వే ఎప్పుడు సుఖపడుతున్నావు? పానం తీసి నువ్వు జైలు పాలైతివి. ఆ తల్లి కడుపు అట్లా కాలాలి, కాలుడే. ఈ తల్లి ఎడుతుందో ఆ తల్లి అట్లా ఎడవాలి. ఈ తల్లి బంగారు బిడ్డని పడగొట్టుకుంది, ఆడు రౌడీ కానీ పడగొట్టుకుని ఎడవాలి. అది ఎందుకంటే ఆ తల్లి ప్రేమ అన్నది దానికి తెలియలే కదా. అది ఇప్పుడు ఏమనుకుంటుందంటే నన్ను 4 రోజులు ఉంచుతారు, బయటకు తోలుతారు, మళ్ళీ వచ్చి మంచిగా తింటా కమ్మతిగా. ఎందుకంటే ఇది వరకు చంపింది కదా, మొగని చంపింది, ఇప్పుడు కోడలు చంపింది, ఇద్దరికి అలవాటు అయిపోయింది. మన బయటకు అది మొగని చంపుకొని ఆగాదని తిరిగిన అదే ఇంకా మా చెల్లె బిడ్డని అంటుంది. ఇంకా ఆ సుంటుదానివే ఈ సుంటుదాని రీల్ చేసుకుని బతికేదానా అంటే రీల్ చేసుకుని బతికే తప్ప లంగతనమా దొంగతనమా? కష్టంగా మాట్లాడి బతుంది. ఒక దొంగతనం చేసి బతకద్దు, ఒకళ్ళని ముంచి బతకద్దు, నిజాతిగా బతుంది. ఈడియలు తీసుకుని నిజాతిగా బతుంది ఏమన్నా? అది ఏం మాట మాట్లాడింది? అది బోకరదై మందిని బోకరోళ్ళనుడు. ఇప్పుడు ఆడపిల్లలు కనాలంటే అక్క గజ 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 అనుకుతారు. ఇప్పుడు చార్మి మొన్న ఏమన్నది గుర్తేనా? అత్తమ్మ మళ్ళీ కొడుకు పుడతాడో బిడ్డ పుడుతుందో నాకు భయం పడుతుంది. మళ్ళీ కూతురు పుడుతుందేమో. మొన్న నుంచి వెళ్ళి సిట్టిని అట్లా వేసిన కంచె నాకు భయం పడుతుంది. అత్తమ్మ ఎట్లా అత్తమ్మ అనబట్టే, దానికి బిడ్డ ఉంది కాబట్టి అది భయపడబట్టే. చిన్న వయసుకి వచ్చిన పిల్లలు ఆడుతామంటారమ్మా, నేను పెళ్లి చేసుకున్నట్టు సిట్టిని చంపిరు, వయసుని చంపిరు, అప్పుడు మేము పెళ్లి చేసుకోం అంటే అంత మంచి పిల్లని వీరాజు అంటే భయపడుతుంది. పెళ్లి అంటే భయపడుతుంది. ఎవడు మంచోడు తెలియదు, ఎవడు చెడ్డోడో తెలియదు. ఆయన కడుపులో ఏముంది మనకు తెలియదు. ఆడ వేసుకుంటాడు, వేస్తే తీసే పురుగు మంచిగా బద్ద నిలబెట్టి తాగబెట్టి ఏం తినబెట్టుడు ఆయన దొరకరు. ఇక ఇంటనే ఉండి ఇంటనే తిని ఎంత చంపేసిందంటే ఎవరు నమ్ముతారు చెప్పు? కాదు ఆయనకి గింత గురత్తం లేదా? ఆడు ఏం తిండి కట్టె పుల్లలు ఎక్కువ ఉండి వచ్చినోడు వీడికి వచ్చి ఎట్లా అయిండు? స్టాండర్డ్ పాడైంది, చిన్న మంచిగా లేడు. నేను అనుకున్న గింతగానం పెడుతుంది మా చెల్లి, గింతగానం తినబెడుతుంది ఏంది? మేము అనుకున్న బో మంది అంతా షాకు తిన్నారు. మంచిగా బలిసి ఆయనకి తినబెట్టింది, తాగబెట్టింది, నా బిడ్డను చంపు అనడానికి. అంతే అట్లా మేపింది. అట్లా మేపితే ఆడు గండు మెండు గడక చేదు అయిపోయి ఆడు భార్య లెక్క తయారై బిడ్డని చంపిపోయాడు. ఇప్పుడు సెల్ ఏమంటుంది గుర్తేనా? సాధ్యం అది. సెల్ ఏమంటుందంటే దానికి నెత్తి పని చేస్తలేదు అక్క. ఎట్లా నాకు ఎట్లా అనిపిస్తుంది? అలా పానాలు పోతున్నాయో పోతలేవు అక్క. వాళ్ళకు మాది చట్టం ఎట్లా మాట్లాడుతుంది? నా నెత్తి పని చేస్తలేదు అక్క. వాళ్ళకి ఏదన్నా ఒకటైతే అప్పుడు నా బిడ్డకు తుర్తి నాకు తుర్తి అవుతుంది అక్క. ఎట్లక్క నా నెత్తి ఎటు అవుతుంది అక్క అని పిచ్చి దాంట్లోకి నెత్తి ఇట్లే ఉంటుంది, ఎడబడతాడ పడిపోతుంది. అన్నం లేదు, ఆగరెళ్ళని వచ్చిన మంది రోజుకు 50-30 మంది వస్తురు. వాళ్ళే థమ్స్అప్ పోపించి కొంచెంసేపు మంచి మాట చెడ్డ మాట చెప్పి వాళ్ళే ధైర్యం చెప్పిపోతురు. ఇట్లా చేస్తే అది ఎట్లా బతకాలి మరి? ఆడి వేసిన లెక్కలకు మా చెల్లె కడుపు కోత గంత గోస అవుతుంది. మరి వాళ్ళనేమో జైల్లో కూర్చుని పెట్టి 4 పొంటల అన్నం పెట్టుకుంటా మంచి దుడ్డకొక్కులు లెక్క బలిపిస్తుర్రు. మరి ఇంకేంటన్నా న్యాయం కావాలి మాకు? మీరు అందరు పట్టించుకుంటేనే కదా. చెప్పబోతుండే దానికి ఒక బిడ్డ ఉంటే ఎట్లా భవిష్యత్తు ఎట్లా నాలుగు ఏం చేస్తాడు ఏం కాదు అన్నట్టు చెప్పబోతుంది. నేర్పి తగలబెట్టి చంపించింది. అది అసలు దాన్ని అసలు మాకు ఏం జరుగుతుందో మాకే అర్థమైతలేదు. ఒకటెనకొకటి ఇట్లా సిట్టి అట్లా అయిందని బాధతో ఉంటే ఇట్లా మా అత్తమ్మకి ఇట్లా యాక్సిడెంట్ అయ్యి మాకేం జరుగుతుందో, మేము ఏమైపోతున్నామో, మరి నరకన్నా నరజిష్ట మేము ఎట్లా అవుతున్నామో మాకు ఎటు కాకుండా మా పరిస్థితి ఏమైపోతుంది. దేని కారణమో మాకు అర్థమైతలేదు. మాకు ఇప్పటికి న్యాయం జరుగుతలేదు. ఒకళ్ళం పట్టకుండా ఒకళ్ళం అయిపోతున్నాము. అది 24 గంటలు ఏడుచుడు మా చుట్టుముట్టు అక్కయ్యలం ఆగం అవుతున్నాం. దాన్ని ఏడుపు చూసుకుంటా
ఇల్లు కొట్టుకుంటున్నాం, ఆగమై తిరుగుతున్నాం. ఓ నెత్తి దూసుకుంటలేము, తానాలు చేతులు పిసలెత్తుంది మాకు. ఆ చెల్లెని చూస్తే తట్టుకుంటలేము. మిటికి అందరు మిటికి ఇట్లున్నారు గట్లున్నారు గిట్లున్నారు అని ఏమైతుందా ఏమైతుందో మా కుటుంబానికి వెళ్తలేదంటే అందరికన్నా మా మీదనే ఉన్నది. మరి మేమైతే ఊళ్ళకి అన్యాయం చేస్తలేము, బతకాలని చూస్తున్నాం. వాళ్ళకేందో అట్లా అనిపిస్తుంది. ఓళ్ళని చూసినా కానీ మేము బతకాలని చూస్తాం, నలుగురికి మంచి మాటలు చెప్తాం. మా దగ్గర మా ఇప్పుడు పెద్ద మనిషే కదా, గూడెమంతా అక్క దగ్గరికి అయితే ఎంతమంది సార్లు చెప్తుంది. పిల్లని కలుపుతుంది, తల్లిని కలుపుతుంది, ఇన్ని గొడవలైనా వెళ్ళి లొల్లులైనా కానీ ఇటు సమాధానం చెప్తుంది, ఇటు సమాధానం చెప్పి ఇటు పేర్చి 2 జంటలు కలుపుతుంది. గూడెమందరికి పెళ్లి చేసుకొచ్చింది అక్కనేనే. మనం గిట్లు ఉంటే వాళ్ళు సాలు తప్పి పిల్లల్ని చంపుకుంటా చెల్లె బతుకు ఆగం చేసి పారేసిరు. ఇప్పుడు ఇక సారు సీఎం సారు మీకు దండం పెట్టి చెప్పుతున్నాం, మా చెల్లెకు న్యాయం జరగాల. వాళ్ళ ఇంటి నలుగురికి నువ్వే శిక్ష ఎత్తావో నీకు తెలిసే, రాష్ట్రం అంతా ఏది కోరుకుంటుందో నీకు తెలిసే, మేము చెప్పుడు అవసరం లేదు. దయచేసి చెప్తున్నావు, మా విషయంలో నువ్వు సీరియస్ తీసుకో, పట్టించుకొని ఎట్లా ఏ రకంగా చేస్తావో చేసేయి. అది మీతో అవుతుంది. ఇవన్నీ అయితే న్యాయం జరుగుతుంది. న్యాయం జరగాలంటే అది మీతో జరుగుతుంది. మీతో న్యాయం జరగాలంటే అది మీతో ఎవరితోటి కాదు. మాకు సారు మాకు ఏదన్నా ఒక వార్త మాకు అందేటట్టు నువ్వు చేయు. మాకు ఏది అంతలేదు, రిపోర్ట్లు అత్తలేవు. అలా నలుగురికి ఏ శిక్ష వల్లేదు. ఇంకా మా చెల్లె బతికేటట్టు లేదు. మరి ఇంకెంతమంది పానాలు పోతాయి సేపు? చెల్లె పానం పోయేటట్టు ఉంది. రమ్మంటున్నారు, టౌన్ల పంటి పోము, కోట పంటి పోము, అంతా మీరే చూసుకోవాలి. మాకు న్యాయం జరిగేదాకా మేము ఎక్కడికి పోము. అది అన్న నింటదా మరి సత్తదా బత్తదా మాకు తెలియదు. వాళ్ళ నలుగురికి నమస్కారం, సీతక్క నమస్కారం, వాళ్ళందరూ నమస్కారం. మొత్తం మంది పట్టించుకోవాలి. ఆ సీతక్క సూక ఆలోచించుతుంది. ఆ సారు సీతక్క అందరు ఆలోచించి, ఇంకా పేర్లు నాకు తెలుతలేవు, మీరు అందరు ఆలోచించి మా చెల్లెకు న్యాయం చేయాలా. అలా నలుగురికి ఇంత లోపల మాకు న్యాయం జరిగేటట్టు మీరు వేయండి, లేకపోతే అది బతికేటట్లేదు. దాని బిడ్డ వేయింది, దాని కడుపులో ఉన్న పాప వేయింది, ఇంకో పాప వేయింది, మళ్ళీ వీళ్ళ పానాలు సుఖపోయేటట్టున్నాయి. ఇల్లు వెళ్ళిపోయిండ్రు, అటు బార్లా బతురాళ్ళు ఎటు కాకుండా అయిపోయింది. ఇంకెట్లా బతకాల సేపు? న్యాయం జరగకపోయా రాష్ట్రం అంతా గింత మంది ఒక్కటే ఇరుసారు. మరి నీ సోవులు ఎట్లా పడతలేదు? నువ్వెందుకు పట్టించుకుంటలేవు? నువ్వు పడాల, నువ్వు ఆ మాట ఇను. ఈ రాష్ట్రం అంతా ఎట్లా చేస్తురు ఏం కాదు అని నువ్వు ఫోన్ కొద్దిగా చూడు, చూసి మాకు ఏదన్నా ఒక న్యాయం చేయు. నీ నోటుకుంటే 4 మాటలు ఈ ఫోన్లలో మేము వినాలా, ఆర్తలలో మేము వినాలా. సార్ మాట ఇంకెళ్తలేదు, తెలాలా. శిక్ష పడ్డదంటే దేవుని లెక్క మొక్కుతాం. మేము మాకు మనసు పడతలేదు సార్, పిచ్చోళం అయిపోతున్నాం. మా అక్కయ్యల 108 మంది అక్కయ్యలు, మా కొడుకులు, వాళ్ళ కలకలం మాకు చూడబుద్ధి అయ్యాక మేము పిచ్చోళం అయిపోతున్నాం. పట్టించుకోరి, సీతక్క అయినా సీఎం సార్ అయినా అందరు పట్టించుకోరి, రాష్ట్రం అంతా పట్టించుకోరి. ఆడపిల్లం కానాలంటే భయపడుతురు. మరి ఈ ఆడపిల్లలు లేకపోతే మీకు పిల్లలు ఎట్లా? ఇచ్చిన పిల్లల్ని మీరు యాదుకుంటే, ఇప్పుడు మగపిల్లలు ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుని బతకాలి కదా. ఈ ఆడపిల్లలే పుట్టకపోతే మీరు ఎట్లా బతారు? మళ్ళా జనం కావాలన్నా కొడుకులైనా బిడ్డలైనా కానేటిది ఒక ఆడపిల్లనే చంపుతారా? ఆడపిల్ల మీద చేత వేయాలంటే గజ వణుకాల. అట్లా వేయాల సార్లు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ నమ్మో నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, మేము ఎట్లా బతుకుడు అమ్మో గిసుంటోళ్ళు ఉంటురేంది, తల్లి మాటలిని పిల్లని చంపుడేంది, అరకట్నం గురించి భార్యని చంపుడేంది. ఇప్పుడు అరకట్నం దాని బొంద మీద పెట్టుకుని పోతుందా? కొడక 2 ఎకరాల పొలం వస్తుంది, పైసలు వస్తున్నాయి, సంపు 3 నెలల్లో ఇడలు చేసుకొస్తా 6 రూపాయల మీద నువ్వు బతావు అని రద్దు పెట్టి ఒక రాత్రి వచ్చి 4 వేసేసిపోయారు. అట్లా వేసిపోనా మరి? కాదు, అట్లా చంపుకుంటా పోనా? మా అందరిని అట్లనే చంపుకుంటా పోని. మరి మీరు ఇట్లనే కూర్చోండి. మీరు రాష్ట్రం అంతా పట్టించుకోండి. కొంతమంది కామెంట్లు కాదు కానీ కొంతమంది యూట్యూబర్లు కొన్ని మంచిగా చెప్తలేరు. మీకు సుఖ కొడుకులు బిడ్డలు మీ కుటుంబం అన్నది ఉంటే న్యాయంతో మెదులుర్రి. మీకు ఈడియలు పోవాలని మీరు ఎట్లా పడితే అట్లా మాటలు ఇసిపెట్టకుండ్రి. వెనక ముందు చూసుకోరు, గానికి ఎట్లా ఇచ్చిర్రు అంటే ప్రతి ఒక్కరు నువ్వైనా నమ్ముతావు.
నేనైనా నమ్ముతా, వాళ్ళైనా నమ్మిస్తారు. ఆడు అయ్యో మన కులమేనా, ఈ ఊరు పక్క పన్న ఊరేనాయే, మన కులమేనా ఊరు పక్క పన్న ఊరేనాయే, మంచిగా మాట్లాడు. మళ్ళీ ఫస్ట్ తల్లి తోలుకొని వచ్చింది కదా, తల్లి మంది వస్తే ఇది కట్న కాడ ఆగిపోయింది. కట్న కాడ వాళ్ళ తల్లిదండ్రులు రచన సంబంధం, కట్న కాడ ఆగిపోయి ఈ కట్నం కరెక్ట్ పోతలేదు మాకు అద్దా పిల్ల అని అంటే ఇటు మందు తాగి ఎమ్మడబడి చేసుకొని అయ్యో బతకనని ఇచ్చినాము. అంటే మంచిగా ఉందని 15 పిల్లలు పెళ్ళిళ్ళు అవుతలేవా? ఇప్పుడు మా అందరికి 18 ఏళ్ళ పిల్లకి పెళ్లి చేస్తారా, పిల్లకి పెళ్లి చేస్తలేరు అంటే బారిన మంది 18 ఏళ్ళు 16 ఏళ్ళు 17 ఏళ్ళకి అయినాయి, చారిన మందికి 20 ఏళ్ళకి అయింది పెళ్లి. మరి రాష్ట్రం అంతా మనకి ఎన్ని వాళ్ళందరికి కొడితే ఇప్పుడు 16, 17, 18 సంవత్సరాలు చేసుకున్న వాళ్ళందరినీ చంపేసిర్రా. ఇప్పుడు ఈ అక్క వీడియోలు ఫోన్లలో చెప్తురు, అమ్మా నాకు 16 సంవత్సరాలకు అయిందమ్మా, నాకు 15 సంవత్సరాలకు అయింది. వాళ్ళు బతురు కదా మరి. తల్లి తప్పు చేసింది, గింత చిన్న వయసులో చేస్తుంది, ఆడు ప్రేమించినటానికి చేస్తుంది అంటే మనిషిని నమ్మినాం. నమ్మిన దానికి చంపుతారు. ఇట్లా ఎంతమంది చేసుకున్నారు, లక్షల మంది చేసుకున్నారు పెళ్లిలు, వాళ్ళందరూ బతలేరా? ఏ తల్లి కోత, ఏ తల్లి బాధ రావద్దు, ఏ తల్లికి బాధ రావద్దు, ఏ తల్లి ఏడద్దంటే సీఎం సారు నువ్వు పట్టించుకో, అందరు బిడ్డలు చల్లగా ఉండాలా, మా పరిస్థితి ఎవరికి రావద్దంటే నువ్వు చాలా పట్టించుకొని కొద్దిగా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. సీతక్క గుద్దండం, సీఎం సార్ గుద్దండం, వాళ్ళకి ఏదన్నా శిక్ష పడాలి. పట్టించుకుంటే అన్నీ అయిపోతాయి, దేశమే పోతుంది, రాష్ట్రం పోతుంది. ఆయన దేవుడికి ఇట్లా మొక్కుతారు. ఆయన మాకు జరిగింది ఇంకోళ్ళకి జరగద్దు అంతే. ఇక అమ్మ వాళ్ళు చెప్పినట్టు ఆడపిల్ల అంటేనే గజ వణుకుడవుతుంది. వాళ్ళకి ఎక్కడుంది రక్షణ? మా చెల్లె విషయంలో కాదు, ఎంతమందికి జరుగుతుందో మీ అందరికీ తెలిసే. అసలు సీఎం సార్ దగ్గరికి ఇంకా పోతుందా లేదా, పోయినా కానీ పట్టించుకుంటలేడా? ఇప్పుడు చిన్న అధికారులు ఉంటారు, ఇప్పుడు ఈ పోలీసులు అయినా కానీ ఏం చేస్తారంటే రూల్స్ ఉంటాయి మాకు కొన్ని అని చెప్తారు, ఆ రూల్స్ మార్చాలి. వీళ్ళ వల్ల కాదు కదా, వీళ్ళు పెద్దవాళ్ళకి చెప్పాలి. పెద్దవాళ్ళకి చెప్పి మరి గిట్ల జరుగుతుంది ఏం చేద్దాం, ఇన్ని అని జరిగితే చూసుకుని ఎట్లా తట్టుకుంటాం మనం? రోజు ఇంకా జరుగుతూనే ఉంటున్నాయి. అవన్నిటికీ అడ్డుకట్ట కట్టాలి. ఎందుకంటే ఆడపిల్ల అంటే మన ఇంటికి వెలుగు అంటారు. మనం చూసి వాళ్ళని అల్లారుముద్దుగా పెంచుకొని, మగపిల్లలంటే ఆ పనులు ఈ పనులు గాలి వాళ్ళు ఎన్నో పెరిగిపోతారనే నమ్మకం ఉన్నది. ఈ ఆడవాళ్ళని మనం అల్లారుముద్దుగా పెంచుకుంటాం. వాళ్ళకేమన్నా అయితే కాదు అవుతున్నాయి. ఇవన్నీ చూసి తట్టుకున్నాడు ఎట్లా? కొంచెం ఇంకొకళ్ళు ఆడపిల్లను ముట్టాలంటే ధైర్యం జారిపోవద్దు, అట్లా వేయాలి. ఇట్లా చూసుకుంటుండడు చాలా తప్పు. వాళ్ళే ధైర్యం చేసి ఒక ఆడపిల్లని చంపుతుర్రు, మనం ఎందుకు ధైర్యం చేస్తలేం? మనం ఓన్లీ మంచోని చంపుతలేం కదా, తప్పు చేసినోని చెడ్డుని చంపుతున్నాం. అదేం పాపం కాదు, అట్లా చంపుతేనే కరెక్ట్. ఎందుకంటే ఇంకొకటి రాడు, ఇంకొకటి తప్పు చేయడు. ఇట్లా జైలు ఏంటిదంటే అలవాటు అయిపోతుంది. ఆ జైలు కూడా సరిపోవు, చాలామంది అత్తురు. ఇప్పటికే ఎన్నో న్యూస్లు చూస్తున్నాం. న్యూస్లు చూడని ఇంకా ఎన్నో ఉన్నాయి. కొంచెం సార్లందరూ అర్థం చేసుకొని ఖచ్చితంగా న్యాయం చేస్తారని నమ్ముతున్నాం. కానీ ఇంకెన్ని రోజులు నమ్ముకుంటున్నాడో అర్థమవుతలేదు. దీనికి అన్నిటికీ సొల్యూషన్ కావాలి మాకు. కొంచెం ఏ చిన్న సార్లు చూసినా కానీ పెద్ద సార్కి చెప్పండి, ఆ పెద్ద సార్ అట్లా మొత్తం మొదటికి అందాలి. ఇది అందేటట్టు వేయండి. చూసి సైలెంట్ ఉండకండి. ఇంకా ఎన్నో జరుగుతాయి. మా ఇంటికి ఇంకా రాలేదు కదా సమస్య అనుకోకండి. మన ఇంటైనా వేరే ఇల్లు అయినా కానీ అన్నీ ఒకటే. అసలు ఎట్లా చూసుకుంటుంటుర్రు నాకే అర్థమవుతలేదు. ఈ ప్రజల చేతిలో ఏముంటుంది? ఏం అధికారం లేదు. ఒక దెబ్బ ఎత్తనే పోయి మళ్ళీ స్టేషన్లో వారెత్తారు. కొట్టినా తిట్టినా చంపినా ఏం చేసినా మళ్ళీ స్టేషన్లో వారెత్తారు, జైల్లో వారెత్తారు. ఇవన్నీ కాదు, ఇట్లుండద్దు. చట్టం ఖచ్చితంగా మారాలి. కొంచెం పట్టించుకోర్రి, రూల్స్ అన్నీ చేంజ్ అయ్యుర్రి. అమ్మ వాళ్ళు చెప్పినట్టు నడి రోడ్డు మీద ఏదన్నా ఒకటి చెయ్యుర్రి. అట్లా చేస్తేనే ఇంకొకసారి తప్పు జరగదు.